హలో ఫ్రెండ్స్, ఈరోజు చెట్లు కాకుండా ఇవేంటి చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా? డ్రై ఫ్రూట్ లడ్డు అండి. ఇది మా పిల్లలకి చేస్తుంటే సరేలే ఇది హెల్దీ రెసిపీయే కదా, మన వ్యూవర్స్కి కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ ఇందులో ఏమేమి కావాలి అనేది ఆ బౌల్తో కొలత తీసుకొని చేస్తున్నానండి. ఫస్ట్ ఒక బౌలు బాదం పప్పు, ఒక బౌలు జీడిపప్పు, ఒక బౌలు పిస్తా పప్పు, ఇంకా నెక్స్ట్ ఒక బౌలు కొంచెం తక్కువ అండి. ఇది ఫుల్ బౌల్ వేయొద్దు, హాఫ్ బౌల్ 3/4 బౌల్ వేస్తే చాలు. ఇది హాఫ్ బౌల్ వాల్నట్స్. ఇలా మీకు విడిగా ఈ ప్లేట్లో వేసి చూపిస్తున్నానండి. ఇవన్నీ ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీలైతే, లేకపోతే చిన్న రోట్లో వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా నలగొట్టుకోవాలండి. అంటే మెత్తగా అవ్వకుండా అలా కరకరలాడేలాగా, తినేటప్పుడు కూడా కరకరలాడేలాగా ఉండడానికి వీలుగా. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి, అవి నెయ్యిలో వేయించాలండి. అవి నెయ్యిలో వేయించుతూ ఒక్కొక్కటి నేను ఏమేమి వేస్తున్నాను అనేది మీకు చూపిస్తూ వేయిస్తానండి. ఇంకా నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవచ్చు, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, ఏవైనా, ఇది అది కాదండి, డ్రై ఫ్రూట్స్ ఏమైతే ఉన్నాయో అవి వేసుకోవాలండి. మేము ఏది వేసాము అని మీరు కూడా అదే వేసుకోవాలి అని అంటే అంత అవసరం లేదు. ఎందుకంటే 4 ఐటమ్స్ ఉన్నా కానీ చేసుకొని తినొచ్చు. ఇవి చాలా అంటే చాలా హెల్దీ. నువ్వులైతే కంపల్సరీ వేయాలండి, ఎందుకంటే బోన్ స్ట్రెంత్కి చాలా మంచిది పిల్లలకి. ఇందులో స్వీట్నర్కి బెల్లం కాకుండా పండు ఖర్జూరం వేయాలండి. ఎండు ఖర్జూరం కాకుండా పండుది, డైలీ డేట్స్ తింటాం కదా, అది పండు ఖర్జూరం. అది దంచుకొని నేను చూపిస్తాను, అలా చేసుకోండి. ఫస్ట్ నెయ్యి వేసి బాదం పప్పులు వేయాలండి, తర్వాత జీడిపప్పులు, అవి లైట్గా రోస్ట్ అయ్యాక కిస్మిస్ వేయాలండి. కిస్మిస్ వేసి బాగా కిందికి పైకి అలా కలబెడుతూ వేపుతూ ఉండాలండి. మాడకూడదండి, కంపల్సరీ అది చూసుకుంటూ లైట్గా అలా రోస్ట్ చేయండి. ఇంక ఈ లడ్డు ప్రతిరోజు ఒక్కటి తినాలండి. ఒక్కటి తిన్నా చాలు పిల్లలకి. స్పోర్ట్స్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, ఎదిగే పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరికి. ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు మటుకు నువ్వులు అవాయిడ్ చేసి మిగతా అన్నీ వేసుకోవచ్చు. ఫస్ట్ ఇవి ఎందుకు వేయాలంటే మిగతా అన్నీ తొందరగా వేగిపోతాయండి. అందుకే ఫస్ట్ బాదం పప్పు, తర్వాత జీడిపప్పు, తర్వాత కిస్మిస్, తర్వాత గుమ్మడి గింజలు వేసానండి, తర్వాత పుచ్చగింజలు వేస్తాను. చూడండి, అలా ఒక్కొక్కటి వేసుకుంటూ ఒక్కొక్కటి లైట్గా ఫ్రై అయ్యే కొంది ఒక్కొక్క ఐటమ్ యాడ్ చేయాలి. ఇప్పుడు గుమ్మడి గింజలు, పుచ్చగింజలు హాఫ్ బౌల్ చాలండి. ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ రోస్ట్ చేసుకుంటూ, మర్చిపోయానండి, పొయ్యి స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు సిమ్లోనే ఉంచి వేయించుకోవాలి. పెద్దగా పెట్టి గబగబా వేపాను అనుకోండి, పైన మాడిపోతాయి, లోపల వేగదన్నమాట. చాలామంది వంట చేసే వాళ్ళకి తెలుసు, కానీ కొంతమంది ఎవరన్నా కొత్తగా ట్రై చేసే వాళ్ళకి తెలియదని ఈ మాట చెప్తున్నానండి. ఇప్పుడు ఇవి ఏమేసానంటే పిస్తా పప్పు, వాల్నట్స్ అండి. ఇవి కూడా సన్నగా అలా నలగొట్టుకొని పెట్టాను కదా, అవి వేసాను కొంచెం రోస్ట్ అయ్యాక. ఇప్పుడు లాస్ట్లో నువ్వులు వేస్తున్నానండి. ఇవి నువ్వులు ఏంటంటే వెమ్మటే వేగిపోతాయి కాబట్టి లాస్ట్కి వేయాలి. ఈ లడ్డు ప్రతిరోజు ఒకటి బ్రేక్ఫాస్ట్లో తినగలిగితే హెల్దీ స్టార్టింగ్ చేస్తాం కదండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు తిని ఒక్క గ్లాస్ జావ తాగగలిగితే పిల్లలకే కాదండి, నేను పిల్లలకి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇది లడ్డు పిల్లలకే అనుకుంటున్నాం కాబట్టి నాకు మాట పిల్లలకి అని వస్తుంది. ఎవరైనా తినొచ్చు. ఇలా ఒక లడ్డు, ఒక గ్లాస్ జావ, ఆ రోజుకి సరిపడా మల్టీవిటమిన్స్ ట్యాబ్లెట్ వేసుకునే బదులు ఇది ఒక లడ్డు తింటే చాలు. 2 స్పూన్స్ అంతా గసగసాలు వేయాలండి. అలా వేసి ఇంకా దించేసి అలా ప్లేట్లో వేసేసి, ఖర్జూరం నెయ్యిలో వేయించాలండి. నలగొట్టిన ఖర్జూరం, అది కూడా 1 కప్ అండి. ఫస్ట్ నేను తీసుకున్నాను కదండి బౌల్, ఆ బౌల్తో తీసుకున్న ఖర్జూరాన్ని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీకైనా వేసుకోవచ్చు, కానీ మేము ఇంట్లో దంచామండి. అంటే మా ఆడబడుచు వచ్చారు సమయానికి, ఆవిడ దంచి ఇచ్చారనమాట. ఇలా ఫస్ట్ నెయ్యి వేసి ఆ ఖర్జూరాన్ని అందులో వేసేసి కొంచెం సేపు, ఇప్పుడు గట్టిగా ఉంది కదండి, అది నెయ్యిలో వేపే కొద్దీ మీకు కొంచెం మెత్తగా సాఫ్ట్ అయ్యేంత వరకు పొయ్యి మీద ఉంచాలండి. అలా సాఫ్ట్ అయ్యాక
అదిగోండి చూడండి మా వారు కలుపుతున్నారండి. నేను మా వారు చూసారా ఇందాక ఎంత గట్టిగా ఉందో ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అయింది. అలా కొంచెం సాఫ్ట్ అయినాక దింపేసి ఇప్పుడు మనం ఒక బౌల్ ప్లేట్లో ఆ పొడినంతా వేపాం కదండి, అందులో పోసేసి ఇంకా కలపడమే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ ఫైనల్ టచ్ మనకు ఫ్లేవర్ కావాలి కదండి, యాలకులు ఇలా మిక్సీకి వేసామండి. మిక్సీకి వేసి ఇదిగోండి మొత్తం అలా కలిపేసి ఇంకా ఉండలు చేసుకోవడమే. చెప్పే కదా మా ఆడబడుచు వచ్చారు, ఆవిడ చేస్తున్నారండి. మా వారు మా ఆడబడుచు ఇద్దరు చేస్తున్నారండి. వీడియోలు తీసేవాళ్ళు లేక కరెక్ట్గా రాదనేసి వాళ్ళకి కెమెరా ఇవ్వకుండా నేను తీసుకొని ఇలా వాళ్ళు చేస్తుంటే నేను వీడియో రికార్డ్ చేస్తున్నానండి. హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయిందండి. చూడండి ఇలాంటివి ఇంకా మరిన్ని చేసి చూపిస్తానండి నాకు తెలిసిన వరకు. మీరు కూడా ఇలాంటి రెసిపీస్ చేసుకొని తింటూ మీ పిల్లలకి పెట్టుకుంటూ స్టే హెల్తీ అండ్ స్టే సేఫ్. ఇంకింతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.